గూడ్స్ వెహికల్ నడుపుతున్న ఒకే ఒక అమ్మాయి ఉంది. ఎందుకు అసలు గూడ్స్ వెహికల్ నడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మా డాడీ ఫింగర్స్ పోయినాయి ఒక మెషిన్లో పడి. అంటే ముగ్గురు అక్కలు కూడా స్టీరింగ్ పట్టిరు. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి సామాన్ తీసుకుపోవాలి కదా, సామాన్ తీసుకుపోయేటప్పుడు నీకు ఏం ఇబ్బందులు రాలేదా? చాలా మంది చాలా రకాలుగా అంటారు, నువ్వు ఎందుకు వచ్చినావు అది ఇది అంటారు. అయినా కానీ అట్లా కిరాయికి వెళ్ళినప్పుడు నువ్వు ఎదుర్కొన్న వరస్ట్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా? 7 o'clock పడ్డది నాకు రైడ్. ఈడ 2 hours అయింది, వర్షం పడింది ఫుల్. నేను డోర్స్ బంద్ చేసుకొని లాక్స్ వేసుకొని కూర్చుంటే ఒక్కదాన్ని. లైట్ ఆఫ్ చేసుకున్నా, వాళ్ళు వేరే వాళ్ళు వాకింగ్ చేస్తారు. నార్మల్గా ఒక అతను చూసిండు. ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి కదా, నువ్వు దీన్నే ఎందుకు స్టిక్ ఆన్ అయ్యిండు? ఇప్పుడు మా ఫాదర్ ఆ సిచ్యువేషన్లో ఉండు. నేను లేకపోతే ఇప్పుడు మా డాడీ కూడా ఈరోజు కూడా పోలేదు. కుటుంబం ముందు నడవాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు నడుపుతున్న 6 years లో హైయెస్ట్ రెవెన్యూ పొందిన ఎంత పొందిరు? 1 month లో ఒక 80,000 సంపాదించాను. కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కస్టమర్ లోడ్ తెచ్చింది అమ్మాయి అని తెలిసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? అక్కడ డ్రాప్ దగ్గర పోగానే అమ్మాయి వచ్చింది అనగానే వాళ్ళు ధనధన ఫ్యామిలీ ఉన్నా కానీ ధనధన వచ్చి అందరూ షాక్ అయ్యి చూస్తారు. నిన్ను అప్రిషియేట్ చేసిన ఏదైనా ఫ్యామిలీస్ ఉన్నాయా? కాకపోతే కొంతమంది బాధపడతారు, నువ్వు ఆడపిల్ల అయ్యండి. ట్రాన్స్పోర్ట్ పెట్టి నీ దగ్గర ఎంప్లాయీస్ పెట్టుకొని ఆ స్టేజ్కి పోవాలనే ఆలోచన, ఆ స్టేజ్కి పోవాలనే టార్గెట్ లక్ష్యం ఏం లేదా? ఉంది, కాకపోతే నా ఇంకా సపోర్ట్ కావాలి కదా, ఎవరు లేరు. నువ్వు ఒక మహిళా డ్రైవర్ కదా, ప్రభుత్వం సహకరిస్తే ఏం చేయాలనుంది నీకు? నేనైతే ఏమనుకుంటున్నా అంటే, వెల్కమ్ టు పల్లవి టీవీ. అమ్మాయిలు ఇందులో కాదు అందులో లేరన్నట్టుగా ప్రతి రంగంలో దూసుకెళ్తా ఉన్నారు. అయితే పైలట్గా అవుతున్నారు, అట్లాగే రైళ్లు నడుపుతా ఉన్నారు, మిగతా వాహనాలు నడుపుతున్నారు. కానీ గూడ్స్ వెహికల్ నడుపుతున్న ఒక అమ్మాయి హైదరాబాద్లో ఒకే ఒక అమ్మాయి ఉంది. గూడ్స్ వెహికల్స్ మనకి ఏదైనా సరుకులు సామాన్లు ట్రాన్స్పోర్ట్ చేయాలనే గూడ్స్ వెహికల్స్ కావాలిగా, ఆ గూడ్స్ వెహికల్ నడుపుతున్న అమ్మాయి ప్రస్తుతం మనతో పాటు ఉంది. హాయ్ అర్చన. హాయ్ అన్న. ఏంటి అసలు వెహికల్ నడుపుతున్నాను, గూడ్స్ వెహికల్ నడుపుతున్న ఒకే ఒక్క అమ్మాయి నువ్వు, ఎందుకు అసలు గూడ్స్ వెహికల్ నడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఇది నడపడం అంత తేలికనా? ఇప్పుడు నీకు ఓకేనా? ఇప్పుడు నాకు ఓకే. నేను 6 years ఎక్స్పీరియన్స్. నార్మల్గా నడపడం ఎందుకని అంటే, ఒకప్పుడు మాకు ఒక ఓన్ బిజినెస్ ఉండే, అది కొద్దిగా పోయింది. పోవడం వల్ల కరోనా వల్ల పోయింది. పోతే నార్మల్గా డాడీ ఫింగర్స్ పోయినాయి ఒక మెషిన్లో పడి. ఫింగర్స్ పోతే ఒక్కరోజు 2 రోజులు వేరే వాళ్ళని పిలిచినాం రమ్మని. 3rd time రానుపో అనేసారు. నార్మల్గా ఇలా స్టీరింగ్ పట్టుకొని మేము 4 ఆడపిల్లలము. డాడీ ఏం చేసేవారు ఫస్ట్? అప్పుడు గుంతలు ఇట్లా వడ్డర వాళ్ళు అంటారు తెలుసా, గుంతలు ఇట్లా తీసేవాళ్ళు. అంటే అడ్డ మీదకి పోయి మిషన్ కట్టుకొని పోయేది. డైలీ వస్తే ఒక 1,000 2,000 వచ్చేది అప్పుడు. ఆ బండి ఇంకా అలా మిలిగిపోయింది. ఓన్ బిజినెస్ దాంట్లో బండి మిలిగిపోయింది. ఇంకా అది మెల్లమెల్లగా డాడీ ఫింగర్స్ పోయినాయి అని చెప్పేసి 1 రోజు 2 రోజులు వచ్చారు. 3rd time రమ్మంటే ఎవరు రాలేకపోయారు. సర్లే అని చెప్పేసి మెల్లగా నాకు నేర్పి అని చెప్పేసి నేను అన్నా. అంటే ముగ్గురు అక్కలు కూడా స్టీరింగ్ పట్టిరు, కాకపోతే వాళ్ళు ఎవరు నేర్చుకోలేకపోయారు. నేను నేర్చుకున్నాను. నువ్వు నీ స్థానం ఎంత? మీ లాస్ట్ చివరనా మీ ఇంట్లో? నేను లాస్ట్. చిన్న వాళ్ళు ఎట్లా యాక్టివ్ ఉంటారు కాబట్టి నేర్చుకోగలిగినావు. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు సరే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి సామాన్ తీసుకుపోవాలి కదా, సామాన్ తీసుకుపోయేటప్పుడు నీకు ఏం ఇబ్బందులు రాలేదా? చాలా వచ్చాయి, అన్ని ఫేస్ చేసుకుంటూ వెళ్ళాను. అంటే ఒకప్పుడు డాడీ ఉండేది, నేను డాడీని చూస్తూ నాకు అలవాటు అయిపోయింది. మా డాడీ ఇంత కష్టపడతాడా అని ఇంకా అలవాటు అయిపోయి, మొన్న రీసెంట్గా 4 months బ్యాక్ చెయ్యి ఇరిగింది. చెయ్యి ఇరిగితే డాడీ రాలేని సిచ్యువేషన్లో హాస్పిటల్ ఉండేది. ఇంకా పోటర్ యాప్ అనేసి ఆన్లైన్ యాప్ ఉంది కదా, దాంట్లో నేను వెళ్ళేది. చాలామంది చాలా రకాలుగా అంటారు, నువ్వు ఎందుకు వచ్చినావు అది ఇది అంటారు. అయినా కానీ మా ఇంట్లో ఇట్లుంది అట్లుంది అని చెప్పి నేను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాను. ఇప్పుడు ఒక రైడ్కి వెళ్తావు కదా, ఒక కిరాయికి వెళ్తావు కదా, అట్లా కిరాయికి వెళ్ళినప్పుడు నువ్వు ఎదుర్కొన్న వరస్ట్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. అంటే నార్మల్గా నన్ను చూసి నేను ఒక్కదాన్ని ఉన్నా అని చెప్పేసి అబ్బాయిలు ఎమ్మడ పడడం జరుగుతుంది. కాకపోతే నేను ఎవ్వరికి చెప్పుకోను, నా మనసులోనే పెట్టుకుంటా. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి ఒక రోజు అయితే మార్నింగ్ 10 o'clock పోయినా, నైట్ 12 అయింది. కోంపల్లి. నేను జియాగూడకి వెళ్ళాలి. అయితే ఎక్కడి నుంచి అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి కోంపల్లికి పడ్డది. 7 o'clock పడ్డది నాకు రైడు. ఈడ 2 hours అయింది, వర్షం పడింది ఫుల్. అక్కడికి వెళ్ళడానికి 2 hours అయింది. ఇంకా లేట్ అయింది కొద్దిగా రావడానికి, బీహార్ వాళ్ళు రావడానికి కొద్దిగా లేట్ అయింది. అందులో లోడ్ చేసేవాళ్ళు అన్లోడ్ చేసేవాళ్ళు
ఓకే. అన్‌లోడ్ ఇక్కడ లోడ్ అయిపోయింది జూబ్లీ హిల్స్‌లో. వాళ్ళే షాప్ వాళ్ళు చేసారు. అక్కడ కొంపెల్లిలో అన్‌లోడ్ చేయడానికి ఒక 20, 30 మినిట్స్ పట్టింది వాళ్ళు రావడానికి. అయినా గానీ నేను డోర్స్ బంద్ చేసుకొని, లాక్స్ ఏసుకొని కూర్చుంటా ఒక్కదాన్ని. లైట్ ఆఫ్ చేసుకున్నా, వేరే వాళ్ళు వాకింగ్ చేస్తా ఉర్రు. నార్మల్‌గా ఒక అతను చూసిండు. అతను ఎవరో నాకు కూడా తెలవదు ఇప్పటికి. నాతో పాటు జియాగూడ వరకి మా ఇంటి దాకా వచ్చిండు. నేను కాల్ చేసి ఒక 5 కిలోమీటర్స్ లాంగ్ ఉన్నప్పుడు, నాన్న నువ్వు కిందికి రా అని చెప్పగానే మా నాన్న వచ్చిండు అప్పుడు. అప్పుడు నేను మా నాన్నతో పాటు పైకెళ్ళిన. ఇప్పుడు అతను నిన్ను ఫాలో చేస్తున్నప్పుడు నువ్వు పోలీసులకు ఫోన్ చేయడమో, లేకుంటే ఇప్పుడు మీ యూనియన్ ఇప్పుడు నీతో పాటు పనిచేస్తున్న మీ బ్రదర్స్ ఎవరన్నా, మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా చెప్పలేదా? నేను ఎవ్వరికీ చెప్పాను. ఎవరికి కూడా చెప్పను. రీసెంట్‌గా మా డ్యాడీకి చెప్పిన. అవునా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసినావు అని మా డ్యాడీ అన్నాడు. కాకపోతే అంత క్లియర్‌గా కూడా చెప్పలేదు డ్యాడీకి. నార్మల్‌గా ఇట్లా ఒక ఆయనే ఎమ్మట పడ్డాడు అని చెప్పిన. ఇప్పటికి కూడా నేను ఎక్కడికన్నా పోయినప్పుడు నార్మల్‌గా అటు ఇటు చూస్తారు కదా, నేను అల్లక నుంచి వెళ్ళిపోయి ఒక 2 కిలోమీటర్స్ లాంగ్‌లో పెట్టుకొని కూర్చుంటా బండి. అలవాటయిపోయింది ఇంకా నాకు. మళ్ళీ ఇప్పుడు దీనికంటే మంచి ఇంకెక్కువ ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి కదా! నువ్వు దీన్నే ఎందుకు స్టిక్ ఆన్ అయ్యిండు? ఇప్పుడు మా ఫాదర్ ఆ సిచ్యువేషన్‌లో ఉండు. నేను లేకపోతే ఇప్పుడు మా డ్యాడీ కూడా ఈరోజు కూడా పోలేదు. ఇంకా మా డ్యాడీని ముందుకు తోయాలంటే ఇప్పుడు కుటుంబం ముందుకు నడవాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒక జాబ్‌కి పోతే 15,000 వస్తాయి. మామూలుగా ఎంత చదివినా 10th క్లాస్ నుంచి ఇంటర్ వరకి, డిగ్రీ వరకి చదివినా గానీ ఇప్పుడు నార్మల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఏమని అడుగుతారు. నార్మల్‌గా 15,000 ఇస్తాం మీరు. ఇంకా స్టార్ట్ అయితుంటే అని చెప్తారు. ఇప్పుడు నార్మల్‌గా డైలీ పోయినా ఒక 1000 రూపీస్ వస్తాయి. అవి ఒక 30,000 అయితాయి ఇప్పుడు బండి మీద పోతే అని చెప్పేసి మా డ్యాడీని కూడా మెల్లమెల్లగా తీసుకొని వెళ్తాం. మా డ్యాడీకి షుగర్ ఉంది, బీపీ ఉంది. ఇంకా చేయలేడు. ఇప్పుడు నీకు నువ్వు నడపబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 ఇయర్స్ అయితుంది. 6 ఇయర్స్‌లో మీరు నడుపుతున్న 6 ఇయర్స్‌లో హైయెస్ట్ రెవెన్యూ పొందిన ఎంత పొందిరు ఒక రోజుకి? ఒకరోజు మామూలుగా ప్రైవేట్‌గా పోతే 4,000-5,000 వరకు అయితే. ఇప్పుడు పోర్టర్ ద్వారా? పోర్టర్‌లో అంతా నార్మల్ 2,500 ఆయన కమిషన్ అన్నీ పోగా 2,000 వస్తాయి అంతే. అంతకన్నా ఎక్కువ రాదు. మంత్లీ హైయెస్ట్ సంపాదించిన మంత్లీ గణేష్‌లో అప్పుడు గణేష్ 1 మంత్‌లో ఒక 80,000 సంపాదించిన. అది హైయెస్ట్. ఎందుకంటే గణేష్ విగ్రహాలు తీసుకుపోవాలి, వాళ్ళ ఇంటికాడ పెట్టాలి. మళ్ళీ నిమజ్జనం అప్పుడు కూడా పెట్టేదా వెహికల్? నిమజ్జనం అప్పుడు నార్మల్‌గా చేసినా గానీ తీసుకెళ్ళడమే చాలా. నాకు దుల్పేట దగ్గర ఉంది కదా, పోర్టర్‌లు వచ్చినాయి ఇంతైతే వస్తా లేకపోతే రా అని చెప్తుండే. సరే అని వాళ్ళు రమ్మంటుండే. అక్కడ వెయిటింగ్ ఛార్జ్ పడేది. నేను ఒక్కదాన్నే పోయేది. అప్పుడైనా 4 o'clockకి మార్నింగ్ ఆన్ చేసుకునేది. డాడీ రాకపోతుండే. నైట్ 7 అట్లా అయ్యేది దింపే వరకి. ఇప్పుడు నువ్వు ఈ వెహికల్ తీసుకుపోతా ఉంటే మామూలుగా ఎక్కడైనా చౌరస్తాల దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఆపుతా ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా స్టన్ అయిన సందర్భాలనే? చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా స్టన్ అవుతారు. కాకపోతే నన్ను మాత్రం చలాన్ కొట్టని వదలరు. సరే, నువ్వు ఒక మహిళా డ్రైవర్ కదా, ఉమెన్ డ్రైవర్ కదా, నేను స్వాగతించిన సందర్భాలను ఎవరైనా అవును, నేను అప్రిషియేట్ చేసిన ఓనర్స్ కావచ్చు, లేకుంటే కస్టమర్లు కావచ్చు ఎవరు? చాలా మంది ఉన్నారు. నాకు అతను ఎవరో తెలియదు. రింగ్ రోడ్ దగ్గర ఆపి మరి అతను వెళ్తుండు ఆన్ ద వే, ఒక 4 కార్లు పోతున్నాయి. ఆపి మరి నాకు ఒక సన్మానం చేసిండు. పూలదండ వేసి సన్మానం చేసిండు. నేను అప్పుడు 3 టన్నుల లోడ్ తీసుకొని వెళ్తున్నా. ఏముంది బండిలో లోడ్? సీకులు ఉన్నాయి. ఓకే. అయితే మా బాబాయ్వే, ఎవరు రాలేదు. నేను ఒకదాన్నే వెళ్తున్నా. అతను చూసి వచ్చి మరి బండి ఆపి ఒక 10 నిమిషాలు ట్రాఫిక్ అయింది. అక్కడ నాకు సన్మానం చేసిండు. అతను ఎవరో కూడా తెలియదు. నాకు పేరు కూడా మర్చిపోయినా. అదొక 4 years బ్యాక్. ఇప్పుడు నేను చూడంగానే ఆయనకు షాల్వ ఎట్లా వచ్చింది, దండ ఎట్లా వచ్చింది, అవే తెచ్చుకోవడం వల్ల నార్మల్గా అవి బండిలు ఉన్నాయి ఎట్లున్నాయి నాకు కూడా తెలియదు. నేను షాక్ అయిపోయినా. ఇంటికి ఎత్తుకోపోతే అప్పుడు నాకు అంత మైండ్ మెచ్యూరిటీ లేదు. ఇంటికి ఎత్తుకోపోతే ఏమన్నా అంటారేమో అని చెప్పేసి నేనేం చేసిన, అన్లోడ్ కాగానే ఆడ కూర్చుంటారు కదా, వాళ్ళకి ఇచ్చి నేను ఇంటికి వెళ్ళిపోయినా. కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కస్టమరు లోడ్ తెచ్చింది అమ్మాయి అని తెలిసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? లోడ్ తెచ్చిన రియాక్షన్ చాలా షాక్ అయిపోయి చూస్తారు. ఇంకా ఇక్కడ లోడ్ వేస్తారు కదా, అక్కడ డ్రాప్ దగ్గరకు పోగానే అమ్మాయి వచ్చింది అనగానే వాళ్ళు ధనధన ఫ్యామిలీ ఉన్నా కానీ ధనధన వచ్చి అందరూ షాక్ అయ్యి చూస్తారు. నిన్ను అప్రిషియేట్ చేసిన ఏదైనా ఫ్యామిలీస్ ఉన్నాయా? చాలా అంటే మామూలుగా ఎంకరేజ్మెంట్ చాలా చేస్తారు చాలా మంది. కాకపోతే కొంతమంది బాధపడతారు, నువ్వు ఆడపిల్ల అయ్యండి ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చినావు అది అని చెప్పేసి కొద్దిగా బాధపడతారు. నాకు 900 రైడ్ వచ్చింది అనుకో, మామూలుగా మంచిగా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే 1100 అట్లా నా ఫీల్ మందం వెళ్తాయి. ఓకే. నార్మల్గా ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ 2 అక్కలు అని చెప్పినావు కదా? 4 మెంబర్స్ మేము. 4 మెంబర్స్ కదా, అంటే 3 అక్కలు. 3 అక్కలు వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? నువ్వు ఈ గూడ్స్ వెహికల్ నడుపుతావు, జాడీ చేయాల్సిన పని నువ్వు చేస్తావు కదా, వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉంది చాలా.
మా అక్క వాళ్ళు, బావ వాళ్ళు అందరూ చాలా సపోర్ట్ ఉంది. కాకపోతే కొద్దిగా మా ఫ్యామిలీ ఇంకా మా డ్యాడీ వాళ్ళ, మా మమ్మీ వాళ్ళ కొద్దిగా ఉంటది వాళ్ళకి కోపం. కుళ్ళు. కుళ్ళు అంటే ఇప్పుడు నడుపుతుంది అవసరమా నువ్వు నడపడం, పోవడం అని చెప్పేసి వాళ్ళకి కొద్దిగా కుళ్ళు ఉంటదనమాట. ఎవరికి? మా ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీకి, ఆహా! ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీకి, బ్యాక్‌గ్రౌండ్‌కి ఎందుకు అవసరమా ఒక ఆడపిల్లని బయటికి పంపించడం అది ఇది అని చెప్పేసి అంటారు. కాకపోతే మా డ్యాడీ అవన్నీ ఏం పట్టించుకోడు. నీ హ్మ్. లైఫ్ ఏందో నువ్వు చేసుకో, నీ ఇష్టం హ్మ్. అది అనేస్తాడు. సరే ఇప్పుడైతే నీ కుటుంబ పరిస్థితి కోసం నువ్వు వెహికల్ డ్రైవర్‌గా చేస్తున్నావు. హ్మ్. గూడ్స్ వెహికల్ డ్రైవర్‌గా. మరి నెక్స్ట్ ఏం చేయబోతావు? నీ ఫ్యూచర్ యాంబిషన్ ఏంది? ఇదే వెహికల్ నడుపుతావా? లేకుంటే ఒక ట్రాన్స్‌పోర్ట్ పెడతావా? ఏంటసలు? అదే వెహికల్ రన్ చేస్తాను ఇది. అంతే. ఇక ఎదగాలని జీవితంలో ఎదగాలని ఆశ లేదా? ఎదిగితే మేబీ ఈ ఆన్‌లైన్ ఎక్కువ అమౌంట్ వస్తే ఎదగొచ్చు. అంటే ఒక ట్రాన్స్‌పోర్ట్ పెట్టి నీ దగ్గర ఎంప్లాయీస్‌ని పెట్టుకొని ఆ స్టేజ్‌కి పోవాలనే ఆలోచన, ఆ స్టేజ్‌కి పోవాలనే టార్గెట్, లక్ష్యం ఏం లేదా? ఉంది. కాకపోతే నా వెనక సపోర్ట్ కావాలి కదా! ఎవరు లేరు. హ్మ్. ఒక మా డ్యాడీ ఉండు. ఎంతగానో సపోర్ట్ ఇప్పటికి నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది మా డ్యాడే. హ్మ్. కాకపోతే చాలా ఆలోచిస్తాడు. ఇది, అది అన్నీ చెప్తాడు. నాకేం తెలవదు. హ్మ్. ఇప్పుడిప్పుడే బయటికి వెళ్తున్నా కాబట్టి కొన్ని తెలుసు. చెప్తాడు ఓన్ బిజినెస్ పెట్టుకోవాలి ఇది, ఇది అని చెప్తాడు. చూద్దాం అప్పటిలోపు మీ ముగ్గురు అక్కల పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అయిపోయినాయి. రీసెంట్‌గా ఒక అక్కది 1 ఇయర్ బ్యాక్. అలా మీరెప్పుడు చేసుకుంటారు పెళ్లి? మేబీ 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ చేసుకుంటాం. తర్వాత. అట్లా నాన్నేమనుకోరా? నీకు పెళ్లి చేస్తే అయిపోతుంది. నా బాధ్యత తీరుతది. ఏం లే. అట్లేమనుకోడు. కాకపోతే చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారు అని చెప్పేసి నాన్న అంటూ ఉంటాడు. హ్మ్. వాళ్ళతోనేంది మనం మంచిగుంటే చాలది అని చెప్పేసి నేను అంటా. ప్రభుత్వం ఏమన్నా సహకరిస్తే ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు నువ్వు ఒక మహిళా డ్రైవర్ కదా! ప్రభుత్వం సహకరిస్తే ఏం చేయాలనుంది నీకు? నేనైతే ఏమనుకుంటున్నా అంటే బస్ డ్రైవర్ లాగా చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక వుమెన్ డ్రైవర్ ఉన్నట్టు, ఆర్టీసీలో వుమెన్ డ్రైవర్ ఉన్నట్టు మనకు ఆ మధ్యలో వార్తలొస్తాయి. అవును. నీది కూడా అదే గోలు. హ్మ్. హెవీ వెహికల్ నడపాలి, హ్మ్. తీసుకెళ్ళాలి, గవర్నమెంట్‌లో ఉండాలనేది తాపత్రయం. అందరిని తీసుకెళ్ళాలి. అందరిని గూడా నన్ను జూషి ఇంకా వేరే వాళ్ళు గూడా అరే! ఒక ఆడపిల్ల నడుపుతుంది. మేము గూడా ముందుకు రావాలని జెప్పేసి నన్ను చూసి వేరే వాళ్ళన్నా ముందుకొస్తారని జెప్పేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నావు? నేనిప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. నడుస్తుంది. హ్మ్. స్టడీ నడుస్తుంది. దాంతో పాటు ఇది కూడా చేస్తున్నావు. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక క్యాబ్ ఇచ్చి, క్యాబ్ నీకు కొనుక్కోవడానికి లోన్ ఇయ్యడమో, లేకుంటే క్యాబ్ ఇస్తేనో క్యాబ్ నడుపుకోవచ్చుగా హైదరాబాద్‌లో? నడుపుతా కాకపోతే క్యాబ్‌లో ఉన్న రిస్క్ ఎప్పుడు డ్రైవింగ్ చేస్తూనే ఉండాలి. హ్మ్. ఇదంటే ఇప్పుడు బులోరో అంటే 1 అవర్ డ్రైవింగ్ జేయాలి. 1 అవర్ అక్కడ, 1 అవర్ ఇక్కడ. ఇది బెస్ట్ నాకు దెలిసి. గూడ్స్ హ్మ్. వెహికల్. హ్మ్. కాకపోతే కొద్దిగా కష్టం ఉంటది అంతే. కొంచెం హెవీ వర్క్ చేయాల్సి ఉంటది. హ్మ్. వర్కేముండదు. హ్మ్. నార్మల్‌గా తాటిపత్రి అవి ఇవి తాళ్ళు కట్టేది. నాకు అలవాటయిపోయింది కట్టడం గూడా. హ్మ్. అదే బెస్ట్ అనుకుంటున్నా. ఇదే బెస్ట్ అనుకుంటున్నా నేనైతే. హ్మ్. గూడ్స్ వెహికల్ నడపడం. ఇప్పుడు సరే లాంగ్ పోవాల్సొస్తది. లేకుంటే అవుట్‌డోర్ పోవాల్సొస్తది. అప్పుడెట్లా మళ్ళా పరిస్థితి? అప్పుడు నీకు ఇబ్బంది కాదా? మా డ్యాడీ ఉంటాడు నాతో. మీ డ్యాడీ ఎప్పుడు నీతో డ్యాడొస్తాడు. రారుగా? అంటే ఇప్పుడు నార్మల్‌గా మ్యారేజ్ అయితే చెప్పలేం గదా! అప్పుడు గానీ, హ్మ్. ఇప్పుడైతే డ్యాడీ ఉండు. ఓకే. వస్తాడు డ్యాడీ. నేను లాంగ్ అటు ఇటు ఎళ్తే 100 కిలోమీటర్స్‌కి పైగెళ్తే డ్యాడీ వస్తాడు. హ్మ్. 100 అయితే నేనెళ్తా. ఎళ్లి వచ్చేస్తావు. హ్మ్. హ్మ్. వచ్చేస్తా. ఎక్కడ మీ ఇల్లు? జియాగూడ. జేగూడ. ఓన్ ప్రాపర్ ఎక్కడ? జనగాం అంటే విలేజ్ వచ్చేసి వెల్ది. వెల్ది. హ్మ్. రఘునాథ్‌పల్లి మండలం. ఓకే. రఘునాథ్‌పల్లి మండలం. అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఓన్ హౌస్ ఉంది. ఓకే. జియగూడ. సో, ఇది మొత్తానికి ఒక మహిళ గూడ్స్ వెహికల్ నడుపుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తా ఉంది. ఆదర్శంగా నిలవడంతో పాటు ప్రభుత్వం తనకేదైనా సహకరిస్తే ఖచ్చితంగా ఒక వెహికల్ తీసుకొని సొంతంగా నడుపుకుందామనే ఆలోచనతో ఉంది. వాళ్ళ ఈ కుటుంబ పరిస్థితి నేపథ్యంలో ఆమె ఈ గూడ్స్ వెహికల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నది.